నమస్తే నేను శాలిని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశంలో జరుగుతుంది ఓటర్ లిస్టు ప్రక్షాళన, ఓట్ చోరీనా? అధికార పక్షం ఎన్నికల సంఘమేమో దేశంలో ఎన్నికల లిస్టుని సరిచేస్తున్నామని చెబుతోంది. మరోవైపు ప్రతిపక్షమేమో నచ్చని వారి పేర్లను తొలగిస్తుందని ఆరోపిస్తుంది. ఇందులో ఏది నిజం? బీహార్లో సమగ్ర ఎన్నికల ఓటర్ లిస్టు ప్రక్షాళన సర్పై రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్లు నడిచింది. పశ్చిమ బెంగాల్లో మమతా వర్సెస్ అమిత్ షా సర్ ఫైట్ చేస్తుంది. తాజాగా యూపీలో 2,90,00,000 ఓట్లు తొలగించడంతో యూపీ సీఎం యోగి వర్సెస్ అఖిలేష్ మాటల యుద్ధం మొదలైంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీలోనూ ఈ వేడి రాజుకుంది. సర్ తర్వాతి దశ తెలంగాణలో ఉండటంతో ఓటర్ జాబితా ప్రక్షాళన బీజేపీ వర్సెస్ మజ్లిస్ పార్టీగా మారే ఛాన్స్ ఉంది. దేశం ఎవరి అయ్యే జాగిర్ కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారని ఇటు బీజేఎల్పీ నేత మహేశ్వరారెడ్డి ఫైర్ అయ్యారు. దేశంలో ఓటర్ లిస్టు ప్రక్షాళన అనేది ఇదే తొలిసారి కాదు. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికకు కొత్త లిస్టు రావాల్సిందే. అయితే ఇన్నాళ్ళు ఓటర్ లిస్టులో ఎప్పుడో చనిపోయిన వారి పేర్లు, ఊర్లు విడిచి వెళ్లిన వారి పేర్లు, 2-3 చోట్ల ఓటర్లుగా నమోదైన వారి పేర్లతో ఓటర్ లిస్టు భారీగా ఉండేది. బీఎల్ఓలకు గట్టి ఆదేశాలు వెళ్తుండటంతో ఓటర్ లిస్టులో కొద్దిగా ప్రక్షాళన నడుస్తుంది. అయితే ఓవర్గం ఓట్లు, ముఖ్యంగా బీజేపీ అంటే పడని మైనార్టీలు, అందులో ముస్లిం ఓట్లే తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదేం లేదు, మైనార్టీ సంతృప్త రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలే, ముఖ్యంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, మజ్లిస్ వంటి పార్టీలే సర్ని అడ్డుకుంటూ ముస్లింస్ ని దువ్వే ప్రయత్నం చేస్తున్నారని, దేశ పౌరులు కాని వ్యక్తులను ఓటర్ లిస్టులో ఉంచడం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆయా పార్టీలు ఓటర్ లిస్టుపై గగ్గోలు పడుతున్నా కోట్ల కొద్ది ఓట్లు తీసేసిన ఓట్లు పోయాయని కొద్ది మంది మాత్రమే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. కోట్ల కొద్ది సంఖ్యలో ఓట్లు పోతుంటే ప్రజల్లో అంతలా ఆందోళన లేదంటే ఇన్నాళ్లు తప్పుల తడకగా ఉన్న లిస్ట్ ని ప్రక్షాళన చేయడాన్ని జనం ఆమోదిస్తున్నారని అధికార పక్షం అలాగే ఎన్నికల సంఘం అంటుంది. రైట్, దేశంలో జరుగుతుంది ఓటర్ లిస్టు ప్రక్షాళన లేక ఓట్ చోరీనా? ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్, ఓవర్ టు యు. శాలిని, గుడ్ మార్నింగ్. సో ఈ సర్ ప్రక్షాళన అనేది దేశవ్యాప్తంగా నడుస్తోంది. సో ఇప్పటికే మొదటి ఫేజ్ నడుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపు ఆ ఫేజ్ ఫినిష్ చేయబోతోంది. సో ఇప్పటికే అటు గుజరాత్ కానీ, లేదంటే తమిళనాడు కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, అట్లాగే ఉత్తరప్రదేశ్ కానీ, సో ఇట్లా సర్ ప్రక్షాళన చేస్తూ కోటాను కోట్ల దొంగ ఓట్లు కానీ, లేదంటే చనిపోయిన వారి లిస్టు కానీ, లేదంటే రెండు వైపులా ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఓట్లను తీసేస్తూ ఎన్నికల సంఘం చాలా దూకుడుగానే ముందుకెళ్తోందని చెప్పాలి. ఒక ఉత్తరప్రదేశ్లోనే దాదాపు 2,89,00,000 ఓట్లను తొలగించబడిందంటే సో ఎన్ని పనికిరాని ఓట్లు ఉన్నాయన్నది మాత్రం మనం చూడాలి, ఎన్ని అక్కడికి రానటువంటి ఓట్లు ఉన్నాయన్నది చూడాలి. సో ఇట్లాంటి పరిస్థితులు ఏమైతుందంటే ప్రజాస్వామ్యం ఖూని అవుతుంది. సో దొంగ ఓట్లు వేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. చాలా చోట్ల రిగ్గింగులు జరగడానికి కారణం కూడా ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అయితే ఈ సర్ ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటికే మమతా బెనర్జీ చాలా సీరియస్గానే రెస్పాండ్ అవుతున్నారు. అక్కడ కూడా చాలా పెద్ద సంఖ్యలోనే, పశ్చిమ బెంగాల్ కూడా పెద్ద సంఖ్యలోనే ఓట్లు తొలగించబడడం జరిగింది. అయితే మమతా బెనర్జీ దీనిపైన కోర్టుకు వెళ్తా అంటున్నారు. మమతా బెనర్జీ కోర్టుకు వెళ్తా అంటున్నారు కానీ నా ఓటు హక్కు పోయిందని చెప్పేసి ఎవరు నేను కోర్టుకు పోతా అని ఇప్పటివరకు రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఎన్నికల కమిషన్ కూడా ఒకటి ఏం చెప్తుందంటే ఎవరిదైనా ఓటు హక్కు అని ఒకవేళ ఈ ప్రక్షాళనలో తొలగించబడితే వాళ్ళు రండి, వాళ్ళకు ఒక గడువు ఇస్తాం, వాళ్ళు మళ్ళీ ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక వెసులుబాటు ఇస్తుంది. ఇన్ని ఇచ్చినా కానీ ప్రతిపక్షం మాత్రం ఓట్ చోరీ అంటోంది. బట్ ఎన్నికల సంఘం మాత్రం చోరీ ఓట్లు ఏమున్నాయో వాటిని తొలగిస్తున్నాం అని చెప్పేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో గతంలో 2002-2005 మధ్యలో కూడా ఎన్నికల సంఘం ఇట్లాగే ఈ ప్రక్షాళన చేయడం జరిగింది చివరిసారిగా. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఈ ఓట్ల ప్రక్షాళన జరగలేదు, సర్ ప్రక్షాళన జరగలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఈ రివిజన్ అనేది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది, చాలా కాలం తర్వాత జరుగుతుంది. సో ఇందులో దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం చాలా ప్రాంతాల్లో, ఈవెన్ హైదరాబాద్లో కూడా రోహింగ్యాలు ఉన్నారన్నటువంటి వాదన బలంగా వినిపించింది. అటు పశ్చిమ బెంగాల్లో కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడి దొంగ ఓట్లను వేస్తున్నారు, దొంగ ఓటు హక్కు సంపాదించుకుంటున్నారు, ఆధార్ కార్డు సంపాదించుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే బంగ్లాదేశ్ వ్యక్తి
పశ్చిమ బెంగాల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నారంటే ఎంతటి ఫ్రీడమ్ ఉంది భారతదేశంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కాపాడుతున్నాయి ఆ దొంగ ఓటర్లను అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో సర్ ప్రక్షాళన చాలా కీలకంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఇక నెక్స్ట్ తెలంగాణకు రాబోతోంది ఎన్నికల కమిషన్. ఇక దీనిలో తెలంగాణకు వస్తున్నటువంటి క్రమంలో ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఎవరికైతే దొంగ ఓట్ల మీద ప్రేమలు ఉన్నాయో, ఎవరైతే వలసవాదులను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళే ఈరోజు దేశం ఏదో చేస్తోంది, పౌరుల హక్కులకు భంగం కలిగిస్తోందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అటు మమతా బెనర్జీ కానీ ఇటు ఓవైసీ మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఈ దేశం ఎవలయ్యే జాగీరు కాదని మాట్లాడుతున్నటువంటి ఓవైసీకి ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందనంటే, ఓల్డ్ సిటీలో దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారన్నటువంటి వాదన చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. రోహింగ్యాలు ఇక్కడ స్థిరపడి ఓటు హక్కు సంపాదించుకొని ఓట్లు వేస్తున్నారన్నటువంటి వాదన బలంగా వినిపించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఆల్ ఆఫ్ సడన్గా సాయంత్రానికే ఎక్కడి నుంచో వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు అన్నటువంటి వాదన బలంగా వినిపించింది. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఈ ప్రక్షాళన జరగాల్సిందే అన్నది దేశం భావి.